సో చూస్తున్నారు వ్యూవర్స్, ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఆల్కా తీసుకునే స్థలం అండి. సో మనకి ఇక్కడ చూడడానికి మాత్రం చాలా నీట్గా, కానీ వాటర్ మాత్రం కొద్దిగా డర్టీగా ఉంది. డైలీగా వాటర్ చేంజ్ చేస్తే మాత్రం చాలా కూల్గా నీట్గా కనబడుతుంది. సో మనం పైంజలు ఒకటి రొటేషన్ తీసుకొని సో మనం కిందికి వెళ్దాము ఫస్ట్ పైంజలు తీసిన తర్వాత. సో చూస్తున్నారు కదా, ఈరోజు క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా. ఇగో ఇక్కడ ఇగో చోటా భీమ్, చోటా భీమ్ వాడు తినమంటే కక్కుతాండు. ఇగో సుఖపురుషుడు అంటారు తెలుసు కదా, ఇగో వీడేవాడు. ఏం పేరు వాని పేరు? కార్తిక్. అద్విక్ బియట్ బేటా ఇద్దరు దేకో. వానికి మ్యాన్ చేసి తినిపిస్తారు. చూస్తున్నారు కదా. సో ఇది ఇప్పుడు ఆకలి టైం, అంటే కేకలు ఇస్తానే కడుపులా, కాబట్టి ఈ కేకల్ని బంద్ చేపిస్తారు. ఇగో ఈ అక్క తినకనే బక్కగా అయింది, తింటే కొద్దిగా మంచిగా దొడ్డుగానే అయ్యేది. ఈ అక్క ఫోన్ చూసుడే బాగా అవుతుంది, తినమంటే తింటలేదు. వీళ్ళందరూ ఒకే తీరున్నారు. ఏంది వీళ్ళు టైంకి తింటలేరా, హాస్టల్లో తిండి పెడతలేరా అర్థమవుతలేదు. సో అందరూ ఎల్లో పులిహోరలు. సో ఇది అవుటర్ వ్యూ బ్రో మనం చూస్తున్నటువంటి. సో జనాలు అక్కడ డబ్బులు ఇసిరేసింది, ఏం కోరుకున్నదో కానీ అడగాను. తొందరగా ఈమె కోరిక, మన చెల్లి కోరిక తీరాలని నేను కూడా ప్రార్థిస్తాను. చెల్లి ఇటు చూడరా, ఏం పేరు? సహస్ర అంటే 100 గడపలు. సో సహస్ర కోరడం జరిగింది. వాళ్ళ నానమ్మన అమ్మమ్మ కాడికి వెళ్ళింది. సో చూడండి వ్యూవర్స్, మన జూనియర్ కెమెరామెన్ కూడా వచ్చిండు, ఆయన కెమెరా రికార్డ్ చేస్తున్నాడు. చూడండి క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది, ఎందుకంటే సండే కదా. ఇక మళ్ళీ 2 వారాలు తర్వాత వర్షాలు బాగా పడతాయి కదా, అందుకోసమని. ఈ బ్రదర్ సీరియస్గా ఉన్నాడు, పైసలు లెక్క పెట్టినట్టు చెప్తాడు. మరి కౌంటర్ బిజినెస్ చెప్తాడు, మరి ఫోన్లో అర్థమవుతలేదు. సో క్రౌడ్ మనం పోతాంటే ఆకలి టైము. ఇక ఇప్పుడు అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఆకలి తీర్చుకోవడం కోసం వెళ్తారు. ఇక తర్వాత రష్ అంతా హోటల్స్లో ఉంటుంది, రెస్టారెంట్స్లో. అక్క క్యాప్చర్ చేస్తున్నది దేవుని అందాలను. ఏం సిస్టర్ సైలెంట్గా ఉన్నావు అసలు? వెరీ ఈజ్ యువర్ లాఫింగ్? నవ్వు మిస్ అయింది ఏంద్రా? ఇటు చూడరా. అరే సో అమ్మ ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాకుళం. తక్కువ దూరం లేదు, ఊరవతలు ఉన్నది ఎక్కడో. ఇక్కడెక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ ఉంటారు అంటే సొంతం. ఇప్పుడు మీరు చౌటుపల్ల. ఎట్లా ఉందమ్మా టెంపుల్? ఇప్పుడు ఈ టెంపుల్ చూశారు కదా, అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు మీకు తెలిసిన వరకు, నేను అడిగిన వరకు అయితే, నాకు తెలిసిన వరకు సత్యనారాయణ టెంపుల్ ఉంది అక్కడ గన్నవరం తూనికాడ. సో కైలాసగిరి ఉన్నది మాకు ఇక్కడ. ఇది ఇప్పుడు ఈ చూసారా ఆ టెంపుల్ ఎట్లున్నాయమ్మా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, మేము తెలంగాణ అయితే మీరు ఆంధ్ర కదా, అందుకోసమే మేము అడుగుతున్నాం మా టెంపుల్ గురించి. అక్క భయపడుతుంది. చూడండి వ్యూవర్స్, మనకు క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉంది. ఈరోజు
సండే కదా, అందులో నెక్స్ట్ సండే వరకు అయితే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చాలా వరకు యంగ్ జనరేషన్ బాగా మంది ఉన్నారు. బ్రో జూనియర్ అమీర్ ఖాన్ మరి ఎర్రగుంటే అంతే కదా, కర్రగుంటారు కొద్దిగా బాధ చెప్పుకోలేము. అరే హైట్ ఉన్న అమీర్ ఖాన్. ఇప్పుడు నేను చెప్తానా, నువ్వేమని అనుకో కానీ ఎర్రగా ఉన్నావు అనుకో కొరక బుద్ధి అవుతుంది. నువ్వు ఎర్రగా ఉన్నావు ప్లస్ హైట్ ఉన్నావు, నువ్వు అక్కడ ఎంతమంది మనసులు దోచుకున్నావో లేకపోతే వాళ్ళ మనసులు చెడిపోతారో వాళ్ళు నిద్రపోతారో తెలియదు. అరే బ్రో, అందంగా పుట్టడం మగవాళ్ళకి అదృష్టం, అది నీకు ఉన్నది. ఇటు చూడు బ్రో, వాళ్ళందరూ ఇగో వాళ్ళందరూ దోసకాయలే, కానీ అందమైన దోసకాయ ఇది. అదో బ్రో మీ పేరేం పేరు బ్రో? తీసుడే, అందరం తీసుడే. చెప్పరాదన్నా నీ పేరు చెప్తే తీసుకోండి. నరేష్. ఓకే బ్రో, నీ పేరు బ్రో? వసీం అక్రమా? అంటే అక్క ఉన్నాయి కానీ మాట్లాడద్దు కానీ బర్త్డే బాయ్. అది ఎక్కడ బ్రో? ఎక్కడ బ్రో? బల్కంపేటనా? అందుకోసమే ఛాలెంజింగ్ రూల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎక్కడ బయట నువ్వు అనేటట్టు డైరెక్ట్ అనలేక ఇండైరెక్ట్ గా. ఏం చేస్తారు బ్రో మీరు? బిజినెస్. అరే మనిషి నమ్మడం కూడా ఒక బిజినెస్ తెలుసా? ఐటీబీటీ. ఎక్కడ ఎక్కడ ఏ వెంచర్లా? మీరు బ్రో అమీర్ ఖాన్? ఏంటి ఏ రోలు? టెక్నికల్ సపోర్టా? నేను కూడా చిన్న సాఫ్ట్వేర్ బ్రో. ఈ బ్రో అసలు చెప్పలే చింతగా ఎండిపోయిన చింతగా ఇట్రా. సో వ్యూవర్స్ ఇక్కడ చూడండి, సెల్ఫీ రాజులు చాలా మరకు. ఇక్కడ సెల్ఫీ అక్కలు. నో ఈ అందం భరించలేంది, వెళ్ళిపోతా. అక్క మాట్లాడడం అంటే మాట్లాడేది. అక్క మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జోడిమెట్ల. ఏం చేశారు అక్క? సాఫ్ట్వేర్ డెవలపర్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయక్క? అంటే ఇంకా 1 month ఉంది, 1 year అవ్వడానికి. ఓ మీ ప్లాట్ఫామ్ ఇప్పుడు మీ స్ట్రాంగ్ అంటే మీ ప్లాట్ఫామ్ ఇప్పుడే స్ట్రాంగ్ చేస్తున్నారు అన్నట్టు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యు ఆర్ గోయింగ్ టు బి టు గివ్ యువర్ రెసిగ్నేషన్. No, you don't want? I want to do not do resignation. I want to do my career as much as I want to do. So you want to do as soon as possible to build with your knowledge. Then after you will to go to your focusing of your package. Yeah. That's so where are you from actually? I'm local, Hyderabad only. Ekkada? Door number వద్దు, ఏరియా. జోడిమెట్ల. జోడిమెట్లనా? ఓకే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. ఈ కరేజ్ అట్నే పెట్టేసుకో, ఆమె లెక్క భయపడి వెళ్ళకండి. ఆ భయపడి వెళ్ళిపోతే గట్టినైతే అక్కకి చెప్పు భయపడకండి. హలో జెంటిల్మెన్, మీరు జెంటిల్మెన్సేనా లేదా సూపర్ మెన్సా? ఇగో ఈయనైతే కేక్ ఉన్నాడా? నేను ఏ సినిమాలో పెట్టిన పర్లే హీరోకి తమ్మునికి తీసుకుంటారా? నేను విలనే? నేనే విలన్. నువ్వు బ్రో వాట్ ఇస్ యువర్ నేమ్? సురేష్. రమేష్ ఏడి? వస్తాడా? చాక్లెట్ పట్టుకోను. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో? ఉప్పల్. ఉప్పల్ అప్పుడు ఉప్పలా? అన్ని మీయేనా? 3 ఏరియాలు. పెళ్లి కొడుకు ఫోటో తీసిన హీరో మంచి వచ్చింది. అరే చోటు పైన కూర్చోకురా బాయ్, ఎవరన్నా కొరుక్కొని పోతారు. ఇగో మా ఓడికి పెళ్లి కూతురు కావాలట, పిల్ల కావాలట. చూడండి ఇక దగ్గర నుంచి చూడండి, ఈ పిల్లగాడే
వస్తా యూట్యూబ్లో పెట్టమంటే పెడతా చేయాలి ఆ. ఇన్స్టాగ్రామ్ కిల్లర్ వచ్చారు మెసేజ్ చేయాలి ఓ, ఈ పిల్లలే. పిల్లగానికి మాత్రం పిల్లని మాత్రం ఒక్కరు వద్దా ఇద్దరు కావాలట ఆ, అంటే నలుగురు అంటే ఏంటంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి ఒక్కొక్కరు ఒకరు పెడతారు అన్నట్టు ఎప్పుడు మెసేజ్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు వస్తారు బ్రో ఎప్పుడు వస్తారు పిల్లలు 2 or 3 days పడుతుంది బ్రో పెద్ద పెడతాను కదా కంటెంట్ అట్లానే చిన్న పెట్టుకుంటా బ్రో మీ పేరేం పేరు శారీ ఎక్కడ ఒల్చెడి ఓల్డ్ సిటీ చారి పిల్లర్ ఓకే బై చారి. చెక్కుడు పెట్టుడేగా చక్కగా పడకపోతే ఇంకొద్దిగా విడి పెట్టేసి పెడతారు గట్టిగా ఉండాలంటే ఫెవికాల్ పెడతారు ఫెవికిక్ పెడతారు అది చారి అంటే ఎవరు డికోలో వేసేస్తాం డెకోల పరచుడే అన్నట్టు ఈ బొట్ల బాబు కిరాణా షాప్ ఉంది ఆయనకి చిత్రనాకలు భవానీ బార్ ఎదురుగా అరే బారు అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ అయితే అలా గురుకుడే అన్నట్టు అలా గురుకుడు కన్నా బాయ్ అంటారు అంటే నువ్వు అతక పెట్టాలంటే ఫెవిక్ స్టిక్ ఇక్కడే ఎత్తావు అన్నట్టు ఓకే బ్రో వాక్ అండ్ టాక్ విత్ రామ్ వాక్ అండ్ టాక్ విత్ రా ఏ మీ దొరలేరి వాక్ అండ్ టాక్ విత్ రామ్ ఇగో ఇక్కడ అరే ఈ బ్లాక్ అండ్ వైట్ బేబీ నువ్వు ఈ ఈశ్వర్ కా భక్తైనా ఉదర్ దేకో అగో అక్కడ ఉంటారు కనపడని దేవుని గురించి పెట్టిన అంటే కనపడే భార్య ఇగో చూపిస్తా ఇగో బ్రో ఇక్కడ వచ్చే భార్య ఫోటో పెట్టి కొట్టిస్తారట ఆగో నేను కొట్టించుకున్నా ఆల్రెడీ ఏం లేదు లోపల కొట్టించు నేను మాసిపోయి ప్రేమ నేను వరంగల్ బ్రో ఏ మంచిది బ్రో ఎవరు అరే బ్రో రావాలా బ్రో అరే పెళ్ళాం చేసుకునేది మంచి వంట వండి పెట్టడమే పెళ్ళి అవసరం లేదు నీకు బ్రో ఏ వంటల రామ్ వచ్చిండు మనకు ఈ వంటల రామ్ సిగ్గుపడిపోతాడు పెళ్ళి ఈ రోజు అవుతుందో లేదా ఈ కాలంలో అవుతుందో మరి ఈ యుగంలో అవుతుందో తెలియదు రామ్ భాయ్ సరే భాయ్ చూసిన బ్రో వీళ్ళకు తిండికి మాత్రం కరువు లేదు దోస్తున్నంత వరకు వంటలు రామున్నంత వరకు అరే చోటు ఇద్దరి దగ్గరే రే ఇవేంద్రా మరకలు వేడికి మాడికలు అన్ని కానీ తిన్నావా మీ మమ్మీ తిన్నదా ఎర్ర బాబు నవ్వడం మర్చిపోయాడు నవ్వాలా బాబు అలిగిండు బాబు హాయ్ బ్రోస్ ఇక్కడ భక్తులు ये दिखने में हीरो जैसा है लेकिन मानता है वो नहीं मानता हमको पता नहीं ఎక్కడ బ్రో డ్రెస్ మాత్రం బాగుంది కలర్ఫుల్ గా హైదరాబాద్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ ఏ థ్యాంక్ యూ బ్రో ఈ భక్తులు సిగ్గబడుతున్నారు అక్క సిస్టర్ ఇద్దరు దేకో హాయ్ బ్రో ఇగో ఎక్కడి నుంచి వచ్చారా హైదరాబాద్ ఏ గల్లీ మెహదీపట్నం మా అట్లా ఇప్పండి మెహదీపట్నంలో అందరు దుబాయ్కి పోయి సౌదీకి పోయి బాగా సంపాదించేటోళ్ళే ఉన్నారు మరి మీరేం చేశారు బ్రో ఏం పేరు మల్లేష్ అన్న హైదరాబాద్ అంటే మల్లేష్ అంటే ఫేమస్ ఏం చేస్తారు బిజినెస్ చేస్తాను ఓకే అన్న మీరు ఎంప్లాయీ నేను ఎక్స్పెక్టేషన్ వేరే తీరేసిన రాజకీయవేత్త అని చూస్తావు షర్టు టవల్ వేసిన అది రాజకీయం నెక్స్ట్ రాజకీయమేనా ఓకే అన్న మంచిదన్న సర్పంచేనా నేనే దొంగోట వచ్చి నీకెత్తా బ్రో సర్పంచ్ బేటనా ఏం పేరు చందు ఎన్నో క్లాసు తింటానమ్మా లేదు నీ తిండి ఎవరు తింటారు చెప్పు ఎవరు తింటలేరు నువ్వే కదా మరి చెప్పాలి గట్టిగా మాట్లాడాలి అక్క చెప్పాలి మీ పేరు రేణుక ఎల్లమ్మ ఏమైనా తప్పు చేసినంటే అన్న పానం తిప్పుతుంది అక్క మీరు చెప్పాలి పద్మాక్షమ్మ టెంపుల్ అక్క మీ సారేడి ఈ సారేనా మల్లేశానా భయపెట్టిస్తానట్టున్నావు నువ్వు భయపడతాను
చెప్పురా. శివప్రసాద్ ఆ? శివప్రసాద్ శివప్రసాద్ చిరంజీవి లెక్క పెద్దను అయిపోదానా? కాదా నా ఆశీర్వాదం. ఐ ప్రే టు గాడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యువర్ లైఫ్ విల్ గోయింగ్ టు బి టర్న్. ఓకే కమ్మ బాగానే పెట్టుకున్నారా? ఎన్నో క్లాసు? 6th 6th. 5 అయిపోయింది, ఇప్పుడు 6కి వచ్చినావా? మంచిదే. నువ్వురా? 7th ఆ? 7th పేరు లేదా నీకు? పావని యూట్యూబ్ ఛానల్ బ్రో. ఏ స్కూల్? సో మీ ఎపిసోడ్ సపరేట్గా పెడతా. మెహదీపట్నం బిడ్డలు, ఈ బక్క బిడ్డ, 2 బక్క బిడ్డలు ఉన్నారు. ఆ? ఏం కాదు, మెహదీపట్నం నుంచి వెళ్ళి అంటే దైవ దర్శనం చేసుకున్న భక్తులు. అది నాకు కావాలి. మెహదీపట్నం నుంచి ఒక బిట్ కావాలి, అది పెడతాం. ఇది అక్క నువ్వైతే కొద్దిగా నువ్వు తిను, ఎందుకంటే ఇది ఎదిగే వయసు కాబట్టి. చెల్ల నువ్వు తిను చెల్ల, ఎందుకంటే ఎదిగే వయసు కాబట్టి తింటేనే ప్రాపర్గా హైట్ పెరుగుతుంది. హైట్ పెరగకపోతే పొట్టోడు దొరుకుతుంది మనకు. అరే మిస్ అవుతుంది అక్క. జై తెలంగాణ డ్రెస్ వేసినావు కదా. ఓకే బాయ్ బాయ్. అరే నవ్వాలి రా అప్పుడప్పుడు, నవ్వకపోతే హైట్ పెరుగు, క్లాస్లో మంచి మార్కులు రావు. ఏం పేరు? రోహన్ రోహన్. ఏ క్లాస్? 6th 5th అయిపోయిందా? 7th కి పోతా. 7th పోతావు? పోవాలి. మరి నవ్వుతారు ఏదైనా బరేసుకున్నావా? తీసుకురావాలా లేదా కార్లో పెట్టుకున్నావా? జోబులో చెక్ చేసుకో ఒకసారి, చూడు నవ్వు దొరుకుతుందో. చూడు మమ్మీ డాడీనా? చూడు ఎట్లా మంచిగా నవ్వుతారు. నువ్వు ఫోటోలు తీసుకునేది అందుకోసం, ఎన్ని కష్టాలు వచ్చిన పర్వాలేదు నవ్వుకుంటూ దిగాలి. మీ బ్రదరా? చూడు పెద్దోడు నవ్వుతాడు, నవ్వుకుంటూ దిగుతాడు. నువ్వు ఫోటో దిగుతాడు, ఈయన నవ్వుతాడు. మన యంగ్ ఇండియా అండి బ్రో. ఎక్కడి నుంచి? నల్గొండ. అదే హైదరాబాదు తక్కువ లేదు, నల్గొండ తక్కువ లేదు. ఇది గల్లీ కాదు అది. ఏ గల్లీ నుంచి ఈ వీరులు? అమీర్పేట్. అదే మనం అయిపోయింది హాస్టలే. ఇప్పుడు ఏం అంటే ఇంజనీరింగ్ అయిపోయిందని అర్థమైంది. సిఏ చేస్తున్నారు. ఆర్టికల్సా లేకపోతే ఏంటిది? ఎవరి కింద? ఈ అందరు సిఏ బిడ్డలేనా? మీరు నా జూనియర్స్ అన్నట్టు. ఇట్రా సార్, ఇట్రా. బ్రో నేను ఒక క్వశ్చన్ అడుగుతా మీ సిఏలను. ఓకే బ్రో, ఏం పేరు బ్రో? వర్ధన్ సిఏ. ఓకే కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మన ఇండియాకు చాలా సీఏలు కావాలి కాబట్టి సీఏను డ్రాప్ చేసుకోకండి. ఎందుకు సీఏ బాబులతో కూడా పరిచయం అయిపోయింది. ఇగో ఈ బిడ్డకు బాధ ఏందో అర్థమైతలేదు, తెలుసుకుందాము. అరే నీ పేరేం పేర్రా? చెయ్యికి దెబ్బ తాకింది. ఇప్పుడు మనం టీవీలో పెట్టుడే. ఈ లంక బాబుకు ఎక్కడ దెబ్బ తాకింది చూపించరు? అరే 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 అరే, ఇది అమ్మాయి ముద్దు పెట్టినట్టున్నదిరా. ఇది చూడు, తమ్ముడా? వాడు ఎన్నో క్లాసు? 3rd, 2nd అయిపోయిందా? ఇప్పుడు నీదేమైంది? 4th అయిపోయింది. 5th ఎక్కడ? ఇది అక్షర. ఎక్కడ? ఎవరు? తాండూరు. నువ్వు తాండూరు బిడ్డవు అవునా? మరి నువ్వు బక్కగా ఉన్నావేంద్రా? తినాలే, దెబ్బలు కట్టిన తాకుతాయి. దొడ్డుకుంటే తాగిన కూడా ఏర్పడదు. అర్థమైందా? మరి నీ తిండి తమ్ముడు తింటాడా? మరి తిండి పెడతలేరా? పెడతారుగా. మరి ఎందుకు ఏడుస్తాను? ఏడవడం కోసం ఇంత దూరం రావాలా తాండూరు నుంచి వెళ్ళి? ఇంటికాడ కూర్చొని కూడా ఏడవచ్చు తెలుసా? ఒకసారి ప్రాక్టీస్ చేయి. చెప్పురా, నీ పేరేం పేరా? విజయలక్ష్మి. చూసినా ఆమె విజయానికి లక్ష్మి ఈమెనే. ఎన్నో క్లాస్ రా? డిగ్రీ అయిపోయింది. తర్వాత ఏంటిది? పెళ్లి మాత్రం చేసుకోకరా ఇప్పుడే. ఏదో ఒక జాబ్ చేయి, ఒక తలకాయ తిను, ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాలు వాన్ తలకాయ తర్వాత తినొచ్చు. కానీ ఏమవుతుంది? నేను జూనియర్, నేను ఇంకా
1 year నాకు 1 month ఉన్నది నాకు నేను ఇంకా 2 months అలా ఆ గజు సీనియర్ నువ్వు. ఏముంటది ఛానల్ వాక్ అండ్ టాక్ విత్ రామ్. మాది హోలీ షిట్ పవిత్రమైన పెంట అమ్మ మీ పేరేం పేరమ్మా? అనురాధ. సార్ జై శ్రీరామ్. ఏం పిచ్చోన్ లెక్క కనబడతాను, నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి ఎక్కిస్తావు. ఏం చేస్తావు బ్రో? బీటెక్ బీటెక్ చేస్తున్నావు? ఏ ఇయర్? 4th ఇయర్ అట్లయితే ఫైనల్ ఇయర్ అని చెప్పు క్లారిటీగా. ఏంటి స్పెషలైజేషన్? కంప్యూటర్స్. సిఎస్సి. ఓకే గ్రేట్. అమ్మా ఏం పేరమ్మా? లత. ఆపినావు కదా ఏడుపు. ఓకే బ్రో. జశ్వంత్. జశ్వంత్. జశ్వంత్ యశస్వి జశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్. సారీ. ఈ అక్క శృతి. శృతి. ఎవరు శృతి? మీ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ శృతివే కదా నువ్వు. మా తర్వాత పెళ్ళైన తర్వాత వాన శృతి అవుతావు కానీ అంటే ఆ శృతులు వేరే ఉంటాయి. మళ్ళీ ఇక మా సీనియర్ అండి ఇక్కడ. మీరు ఏ ఛానల్ పేరు ఏం పేరు? పవిత్రమైన పెంట. పవిత్రమైన పెంటకు మనం పెంట కామెంట్లు ఇవ్వాలి. ఎందుకంటే మన కామెంట్లు లైక్లతో మేము బతుకుతాము. సబ్స్క్రైబ్ ఏమున్నది, ఇవాళ వచ్చిన చుట్టూ రేపు వెళ్ళిపోవడమే. కానీ మాకు లైక్లే షేర్లే మాకు మొత్తం. నిన్న తిరుపతి వ్లాగ్ అప్లోడ్ చేసాం చూడండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. తప్పదాం. సో ఇక్కడ ఇద్దరు లక్ష్మణులు ఉన్నారండి. అమ్మ ఏం పేరమ్మా? ఎక్కడ నుండి వస్తున్నారు? సత్తనపల్లి. మన ఖమ్మంకు బార్డర్ అక్కడ. గుంటూరు డిస్టిక్, గుంటూరు కారం అన్నట్టు వీళ్ళు. మీరమ్మా? నర్సరావుపేట. ఆంధ్ర బిడ్డలు వీళ్ళు. మీకు ఈ మధ్యలో ఎలక్షన్స్ మంచి గట్టిగానే జరిగినాయి అమ్మ. కానీ అది పోతే పోనీ. కానీ ఇప్పుడు ఈ టెంపుల్ని దర్శించడం వల్ల మీకు ఏమైనా కొత్తగా అనుభూతి ఏమైనా జరిగిందా? డిఫరెంట్గా సార్ చెప్తున్నాడు. చెప్పండి సార్ మీ పేరు? డిఫరెంట్గా శ్రీనివాస్ సార్. మీరు కూడా నర్సరావుపేట. యాదగిరిగుట్ట దర్శించారా సార్? ఓకే అది కూడా దర్శించాడు సార్. సేమ్ ఇట్లనే. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. భువనగిరి అక్కడనే. భువనగిరి కదా, అక్కడికి వెళ్ళొచ్చు. ఓకే సార్ మీ పేరు సార్? సుబ్బారావు. రావు గారు అంటే మీరే అన్నట్టు. ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? ఆర్గానిక్ చెరువులు. ఎట్లుంది సార్ టెంపుల్? బాగుందా? టెంపుల్ బాగుంది. సో ఇంతకుముందు ఇలాంటి టెంపుల్స్ ఎక్కడైనా చూశారని? ఎక్కడ చూడలేదా? మాకు కూడా అదృష్టమే. ఎందుకంటే ఇలాంటి గుడి కట్టియాలి ఉంటేనే కొంచెం అక్కడ ఒత్తిడి తగ్గిద్ది. ఇక్కడైతే హాయిగా ఫ్రీగా ఉంది, బాగుంది. ఓకే బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. మీరు అన్ని గుళ్ళు దర్శించాలి. మా సొంటోళ్ళకు ధైర్యం ఇవ్వాలి, గుళ్ళకి తీసుకెళ్ళాలి. మా ఛానల్ నాది ప్రైవేట్ ఛానల్ అండి, వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఎప్పుడు వస్తుంది? నా యూట్యూబ్ ఛానల్ ఎల్లుండి పెడతా అన్నట్టు. ఎల్లుండి పెడతావా? ఓకే సార్. రావు గారు, మన రావు గారికి లైక్ షేర్ కామెంట్ చేయండి. ఆ బుట్టాలిటీ అది ఎందో ఎవరి మాట ఇగో చూడు, ఇగో పుత్తడి బొమ్మ అంటారు కదా, పుత్తడి బొమ్మ అలాంటి అమ్మాయి. చెప్పురా చెల్లె, నీ పేరేం పేరా? రమ్య. ఏం చేస్తారా? అట్లానే చదువుకుంటానంటే మరి ఎల్కేజీ కూడా చదివే అంటారు. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ స్పెషలైజేషన్ ఏంటిదిరా? స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి. సో నెక్స్ట్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? ఇంకెంత దూరం కూడా లేదు, ఒక 10 months అయితే అయిపోతుంది. ఇక చదువు అంతా అయిపోతుంది. జాబ్ చేస్తేనే ఓకే, జాబ్ చేయకపోతే పెళ్లి చేస్తా అంటారు. కాబట్టి కొద్దిగా ఆలోచన, జాబు మంచి జాబు మంచిగా క్యాంపస్లో కొట్టాలని. I will to pray to God as soon as possible. So my sister Ramya will get a good corporate job and good company. ఎక్కడ? నర్సరావుపేటనా? నర్సరావుపేట బిడ్డ అండి, మా సిస్టర్ అండి. మర్చిపోకండి, అందరు ఆశీర్వదించండి. పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే వేడుకోండి దేవుణ్ణి మంచి జాబ్ దొరకాలని. ఇగో మన రావు గారు అండి, తెలిసిన వారే, మర్చిపోకండి. చూడడానికి మాత్రం ఎస్వి రంగారావు లుక్ అవుట్ ఉంది స్పెట్స్. సో చూడండి, అక్కడ మనకు వెంకటేశ్వర స్వామి పటం అండి. థ్యాంక్ యూ.
అక్క దింపేటప్పుడు నువ్వు కూడా నవ్వాలి. ఆమె ఒక్కటే కదా అగ్గ, అప్పుడు ఈ అక్క నవ్వుతుంది. నవ్వంగానే ఓహో ఈయన నాకు ఈయన చూడగానే నాకు రింగుల బాబు గుర్తుకొచ్చిండు. ఏర్లకు అన్ని రింగులు ఉన్నాయి కదా, 4 రింగులు ఉన్నాయి. ఈ చేతికి 2 ఉన్నాయి. సార్ ఏం పేరు సార్? హరికృష్ణ. హరికృష్ణ. అబ్బా చాలా రోజుల తర్వాత వెరైటీ పేరు సార్. డైనమిక్ హీరో అయినా ఏం చేస్తారు సార్? మాది వ్యాపారం. అందుకే బిజీ, రూపాయి కూడా పోగొడతలేరు ఫోన్లో. ఈ ముచ్చట ఈ ముచ్చట ఆ ముచ్చట ఆ ముచ్చట చూసినా ఏం లేదు, ఫ్రెండ్ చేస్తే మాట్లాడుతున్నా, చూస్తా మాట్లాడుతున్నా. చూసినావా బ్రో? ఫ్రెండ్షిప్ అనేది ఎంత వాల్యుబుల్ ఇప్పుడు ఈయన చూసి తెలుసుకోండి. నాతోటి మాట్లాడుకుంటేనే బిజినెస్, వాళ్ళ ఫ్రెండ్ తోటి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. సో హరికృష్ణ అనేది ఆ రియల్ హీరో ఏమో, కానీ ఈయన కూడా రియల్ హీరోనే. ఇప్పుడు వీడియో ఎప్పుడు వచ్చింది? ఎల్లుండి వరకు వస్తుంది సార్. ఎల్లుండా? సో ఈ మన నర్సరావుపేట చూడాలి ఇది నా ఛానల్. ఓకే తెలుసు, చెప్పా వాక్ అండ్ టాక్ విత్ రామ్. ఓకే ఓకే. నవ్వాలి బ్రో, ఆయన నవ్వుతలేడాగో అంతే. పెట్టుడే టెంపుల్కి వచ్చి నవ్వకపోతే క్రైమ్, 2 రోజులు జైలు శిక్ష, 2 బీర్లు కట్టు. నవ్వట్లేదు బ్రో, ఇప్పుడు నవ్వుతాను. మరి ఇలాంటి క్యాప్చరింగ్ చేయాలి కదా. సో నిన్ను మాత్రం కంపల్సరీ ఇప్పుడు వచ్చిన 30 సెకండ్స్ నిన్ను కంపల్సరీ పెడతా నా యూట్యూబ్ ఛానల్లో. అంతేనా? నవ్వకపోతే కారణాలు. మీ యూట్యూబ్ ఛానల్ చెప్తే మేము కూడా కొంచెం ప్రమోట్ చేస్తాం, వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇగో ఇలాంటి బక్క బాబులు. బాబు ఇట్రా బాబు, అరే మర్చిపోతాను, భయపడతాను బాబు. పిల్లలు చూడనులే. ఇగో జుంపాల్ బాబు పోతాడు. పచ్చబొట్టు ఎందుకు పడుచుకున్నారు? అరే వారి ఇదిగో చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం అంకుల్ని. ఎప్పుడు టెంపుల్కి వస్తుంటాడు, మంచి మంచి అమ్మాయిలను క్యాప్చర్ చేస్తుంటాడు, గన్ షూట్ చేస్తూ ఉంటాడు, మంచి మంచి వీడియోలు మన అందరికి అందిస్తుంటాడు. చూడండి దేవుడిని చూడండి బాబు, ఎర్రబాబు. ఎర్రగుణంలో నమ్మాలో ఏమో తెలియదు కానీ, ఎందుకంటే అందరూ అమ్మాయిలు ఆ ఎర్రతోలు చూసే పడతారు. అమీర్ ఖాన్ కూడా అట్నే, పొట్టిగున్న కూడా ఎర్రగున్నాడని అందరు ఫ్యాన్ అయిపోతారు. సో టెంపుల్కి వచ్చి ఈ మాటలు మాట్లాడద్దు కానీ సారీ వ్యూయర్స్, ఇదంతా మన ప్రజల కోసం. ఓకే బ్రో. అరే సిస్టర్, కింద దిగిరా. నువ్వే పైన కూర్చుంటే మగవాళ్ళు ఇంకెక్కడ కూర్చుంటారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూడండి వ్యూయర్స్, మన ఈ భక్తులు ఎక్కడి నుంచి వచ్చారని. ఏం నుంచి వచ్చారు సార్? బోడుప్పలు చెంగిచేరలే. అదే మేకలు కొడతారు బాగా ఆ ఏరియాలో, అదే కదా. బ్రదర్ మీరెక్కడ? అక్కడేనా బ్రో? ఏం చేశారు సార్? సివిల్ కాంట్రాక్టర్. అంటే సప్లయరా కాంట్రాక్టరా? కాంట్రాక్టర్నా? ఓకే సార్. దగ్గర అన్నట్టు, మీకు ఎంత దూరం ఏమి కూడా లేదు. ఎక్కడ సార్ సొంత ఊరు వచ్చేసి? పాలకుర్తి. మాకు దగ్గరనే. పాలకుర్తి లోకల్ కాదా, నాన్ లోకలా? మాది కాజీపేట్, మడికొండ. ఇక మాకు అంత అది దగ్గరనే. ఓకే బ్రో, దర్శించుకున్నారా గుడిని? ఓకే. నువ్వేం చేస్తావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మంచి చదువుకో. సివిల్ కాంట్రాక్టర్ అవసరం లేదు మనకు. ఏసీలో పోదాం, ఓసీకి వెళ్ళేసి బయట ఎండలో తిరగలేము. కాబట్టి మంచి చదువుకో. సో చూడండి వ్యూవర్స్, మనకు ఆల్మోస్ట్ ఇక టాప్ ఆఫ్ ది బిట్ కవర్ అయిపోయింది. మనం ఇక బాటమ్ ఆఫ్ ది బిట్కి వెళ్ళాలి. బాటంలోకి వెళ్ళేసి చూస్తే మనకు డౌన్ లెవెల్లో చూస్తే ఎర్రబాబు పోతున్నాడు. ఎర్ర జెండే నీయాలు అనేటట్టు ఆ రోజులలో ఆ డ్రెస్ వేసుకుంటే టెర్రర్. చూడండి బ్రో, ఇక్కడ గడ్డం బాబులు ఉన్నారు, ఇద్దరు నవ్వలేకపోతున్నారు.
సో మనం డౌన్లోకి వెళ్ళేసి కవర్ చేద్దాము. సో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సో మనం డౌన్ ఏరియాలోకి వెళ్ళేసి ఇప్పుడు కవర్ చేస్తామండి. చాలా వరకు సండే కలిసి వచ్చింది అందరికీ. అలానే అమ్మ కొద్దిగా ఏమనుకోదా సో దగ్గరికి వెళ్ళి మనం కవర్ చేద్దామండి. ఇప్పుడు జనాలు పైన కంటే కింద మాత్రం బీభత్సంగా ఒక రేంజ్లో ఉన్నాయండి. నేను కూడా ఎక్స్పెక్టేషన్ చేయలే ఈ సండే మాత్రం. అయ్యో గడ్డం బాబు చూడు. యా కంపల్సరీ ఈవెన్ దెన్ ఐఎమ్ ప్రమోటింగ్ టు ఎవ్రీ వన్ మస్ట్ విజిట్. సో ఏం పేరు సార్? కిషోర్. కిషోర్ ఎక్కడ నుండి? కుక్కట్పల్లి. ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్. ఆయన సాఫ్ట్వేర్ అబ్బాయి చూసినావా? మస్ట్ విజిట్ అంటే మనం ఎంత ఖాళీగా ఉంటాం అర్థం చేసుకోవాలి. ఖాళీగా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి చూసుకోండి. సెకండ్ టైం మా ఫ్యామిలీతో వచ్చాము. అదో ఫ్యామిలీతో వచ్చినట్టు దొరా. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా మీ శారీ స్టైల్ కూడా బాగుందమ్మా. ఈ కాంబినేషన్ చాలా తక్కువ మంది. ఓకే సో మనము వచ్చేసి ఇప్పుడు కవర్ చేద్దామండి. టాప్ నుంచి కవర్ చేయడం జరిగింది. అన్న అక్కడికి ఏం పేరు అన్న? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అంటారే. ఎక్కడ ఏ ఏరియా? చూడారం. ఎంతమంది వచ్చారు మీరు? 6 మంది. నువ్వు అక్కడే ఉండరా? ఇక్కడికి వస్తే కనబడవు. ఏం చేస్తారు బ్రో? కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఆనందంగా ఉంటున్నావు ఫ్యామిలీ తోటి. మంచిది. అరే బొట్టి చెప్పురా, నువ్వు ఊరుకొస్తాను ఇక. చెప్పురా ఏం పేరా? పావని. ఏం చేస్తావురా? ఎన్నో క్లాసు? 6th. మంచి చదువుకో. పోలీస్ ఆఫీసర్ అవుతావు, డాక్టర్ అవుతావు. ఈ పటేల్ ఏం పటేల్ ఏం పేరా? చెప్పవా? చెప్పకపోతే ఇక్కడ వదిలిపెట్టిపోతాం. తిండి పెట్టేటోడు కూడా లేడు. ఏం పేరు? ఓకే వదిలే. ఏం పేరా? శివాని. ఎన్నో క్లాస్ రా? సెకండ్. ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ కదా. మంచిగా చదువుకో. ఇగో వీడు ఇగో అస్సలే మాట్లాడతలేడు. వీడు చదువురాని మొద్దుడు. చదవచ్చా అమ్మా? ఇది వస్తామ్మా. అర్థమవుతుంది తెలుగు? తెలుగు అర్థమవుతాం కదా. మరి మాట్లాడేడు తెలియదా? వీడు చూసిన ఫుల్ చాలా కన్నట్టు. ఇగో ఇక్కడ చాలా కక్కున్నది. ఇగో సో చూడండి వ్యూవర్స్, ఇక్కడ ఫ్యామిలీస్ తోటి అందరూ వచ్చి సో వాళ్ళు ఆనందాలను వాళ్ళ పిల్లలతోటి